ఆల్సో అయ్యయ్యో ఒకటి మర్చిపోతున్నాను, దుల్కర్ గారు మిమ్మల్ని చూస్తే అలా చూసి ఉండిపోవాలనిపిస్తుంది. సో ഇഫ് ഐ ഹാവ് യുവർ പെർമിഷൻ ഒരു സ്റ്റെപ്പ് ഇട്ടാലോ? ഞാൻ അങ്ങോട്ട് വരാം പ്ലീസ്. Thank you so much. Thank you. Thank you. You're awestruck, no? ఈ మధ్యకాలంలో జనాలను అడగాల్సిన అవసరం లేదు, అందరూ స్టాండింగ్ ఓవేషన్. ఎందుకంటే ఎవరి కెమెరాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, అందరూ షూట్ చేసేసుకొని వెంటనే అప్లోడ్ స్టేటస్ పెట్టేసుకున్నారు మొత్తం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ దుల్కర్, దట్ వాజ్ సో స్వీట్ ఆఫ్ యూ. బట్ గుర్తుపెట్టుకుంటాను, నాతో మీరు ఇక్కడ స్టెప్ వేయడానికని నా చెయ్యిని ఇలా తిప్పేసి వెళ్ళారు. నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఐ రిమెంబర్ ఆల్ దిస్. ഞാനും ഓർമ്മ വയ്ക്കാം. ఈసారి వేసవికి చల్లని చిరుగాలి వీచబోతోంది ఆన్ May 18th. అండ్ ఈరోజు ఈ స్వప్న సినిమాస్ ఇంత అద్భుతంగా జరుగుతుందన్నా, లేకపోతే స్వప్న గారు అలాగే ప్రియాంక ఇంత బ్యూటిఫుల్ సినిమాలని చేస్తున్నారు అన్న, వాటన్నిటికీ కారకులు అశ్విని దత్ గారు. వైజయంతి సంస్థ అధినేత అశ్విని దత్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మన తెలుగు సినిమా గర్వించే విధంగా ఆణిముత్యాలు లాంటి అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి సంస్థ వైజయంతి మూవీస్. ఇప్పుడు వైజయంతి మూవీస్ అండ్ స్వప్న సినిమాస్ కలిసి మనకి ప్రాజెక్ట్ కేని కూడా అందించబోతున్నారు. కేవలం సినిమాలను అందించడం మాత్రమే కాదు, ఇంత ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్స్ని మనకు అందించినటువంటి అశ్విని దత్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అమ్మ. సభకు నమస్కారం. ముఖ్యంగా నా అభిమాన హీరోలు నాని, మా దుల్కర్, అలాగే మా ముగ్గురు దర్శకులు ఉన్నారు ఇక్కడ, మా నరేష్. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా నేను తను మా ఆర్ట్ డైరెక్టర్ వైఫ్గానే ట్రీట్ చేస్తాను, మా సిస్టర్ని. తర్వాత నేను ఆ రోజుల్లో సినిమాలు తీసే రోజుల్లో గౌతమి గారికి ఫ్యాన్. ఆవిడ ఒక సినిమాలో యాక్ట్ చేయించాలని కూడా తెగ ట్రై చేశాను, కాల్ షీట్స్ దొరకలేదు. ఇలాంటి వాళ్ళందరి ముందు ఇవాళ మాట్లాడుతున్నాను, ఎంతో ఆనందంగా ఉంది. అన్నిటికీ మించి మిగతా వాళ్ళకి ఏ గర్వం ఉంటుందో, గర్వకారణం ఏముంటుందో నాకు తెలియదు, కానీ అన్నగారు పూజ్యులు, దైవ సమానులు అన్న ఎన్టీ రామారావు గారు నామకరణం చేసి నన్ను ఆశీర్వదించిన ఈ సంస్థ ఆయన 100వ సంవత్సరంలో 50 సంవత్సరాలు ఫినిష్ చేసుకుంటుంది. ఇప్పుడు అన్నిటికంటే ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే, ఈ 50 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు, దీపికా పడుకొని ఇట్లాంటి ప్రముఖులతో సినిమా తీయటం. ఇప్పటి వరకు నేను నడిపాను. గత 1-2 సంవత్సరాల నుంచే ఈ సంస్థను మా పిల్లలు నడుపుతున్నారు చాలా సక్సెస్ఫుల్గా. వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేస్తుంది, ఒక్కోసారి ఈర్ష కూడా కలుగుతుంది. ఇలాంటి ఆలోచన నాకు అప్పుడు రాలేదే అని. ఎనీహౌ, వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గాడ్. అండ్ ఇన్ని సంవత్సరాలు నాతో పనిచేసిన రామారావు గారి దగ్గర నుంచి దుల్కర్ వరకు, నాని గారి వరకు ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు.
అలాగే ఎందరో మహానుభావులు టెక్నీషియన్స్ నన్ను నడిపించారు. ఈ సందర్భంలో అన్నీ మంచి శకునములే మాకు దక్కాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.